హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. బేసికల్లీ మనం పేరెంట్స్కి ఎక్కువ గైడ్లైన్స్ కానివ్వండి, ప్రాసెసెస్ కానివ్వండి, ఎక్కువ సిస్టమ్స్ చెప్తూ ఉంటారు. లేకపోతే ఈ ప్రాసెస్లో ఉండాలి, ఈ హ్యాబిట్స్ నేర్పించాలి, ఈ ఎడ్యుకేషన్స్ నేర్పించాలి, ఈ మోరల్స్ చెప్పాలి. ఇటువంటివి మనం వింటూ ఉంటాము. ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇటువంటి ప్రాసెసెస్ అన్నీ మనకి జనరల్గా వింటూ ఉంటాము. కాకపోతే చాలామంది పేరెంట్స్కి అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ తెలుసు, కానీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, నేను నా పిల్లలకి ఎలా హెల్ప్ చేయాలి అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ని మనం ఇవాళ కొన్ని స్టెప్స్ ద్వారా బ్రేక్ చేద్దాం. 6 స్టెప్స్ అనేవి మనం తెలుసుకుందాం. మన రొటీన్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఏం మార్పులు చేసుకోవాలి అనే ఒక 6 స్టెప్స్ చూద్దాం. దానివల్ల మనం ఏమైతే నేర్పించాలనుకుంటున్నామో, పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నామో, ఎలా ఉండకూడదు అనుకుంటున్నామో, ఇటువంటి వాటికి హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, ఒక రొటీన్ పెట్టుకోవాలి. రొటీన్ ఈజ్ నథింగ్ బట్ ఒక టైం టేబుల్ ఉండాలి. మనం చూస్తూ ఉంటాము, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక 5 డేస్, ఫస్ట్ 5 డేస్ మన రొటీన్ ఎలా ఉంటుంది, సాటర్డే సండే ఎలా ఉంటుంది. మార్నింగ్ లెగుస్తాము, టైం టు టైం మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాము, ఆఫీస్కి వెళ్తాము, వస్తాము. సో మన ఆ డే సంబంధించిన థింగ్స్ అన్నీ టైం టు టైం అయిపోతాయి. ఇది అవ్వలేదు, ఇది చేయలేకపోయాను అనే సెకండ్ క్వశ్చన్ మనకు ఉండదు. ఖచ్చితంగా వీ హ్యావ్ ఏ టైం టేబుల్. ఎందుకంటే ఆఫీస్ ఉంటుంది, వెళ్ళాలి, బాస్ తిడతాడు. ఈ రొటీన్ వల్ల ఏమవుతుంది అని అంటే, మనకి ఆ టైంకి ఏం జరగాలి అనేవి ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. కొన్ని సాటర్డే సండే వచ్చేటప్పటికి ఏమవుతుంది, సో రిలాక్స్ అవుదాము, కొన్ని బిల్స్ కట్టాల్సినవి ఉంటాయి, కానీ మనం లేజీగా ఉంటాము, చెయ్యము. ఎందుకు అని అంటే అక్కడ మనకి రొటీన్ లేదు ఆ రోజున. సో కొన్ని థింగ్స్ డిలే చేస్తూ ఉంటాము. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన డేని ఫిల్ చేయట్లేదు. సో వీ ఎండ్ అప్ విత్ డూయింగ్ నథింగ్. ఏం చేయకుండానే డేని ఎండ్ చేసేస్తున్నాం. అదే విధంగానే మనకు ఒక రొటీన్ ఉంటే మనం ఎలా ఉంటున్నామో, ఒక రొటీన్ లేకపోతే ఎలా ఉంటున్నామో, సేమ్ అదే విధంగా పిల్లలకి కూడా. సో పిల్లలకు ఒక రొటీన్ ఇచ్చాము అని అంటే వాళ్ళు ఒక్కళ్ళే ఫాలో అయితే సరిపోతుందా? కాదు. ఆ రొటీన్కి అనుగుణంగా ఆ ఎన్విరాన్మెంట్, ఆ పేరెంట్స్ కానివ్వండి, ఆ చుట్టూతో ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా దానికి రెస్పెక్ట్ ఇచ్చి ఆ రొటీన్ ఫాలో అయినప్పుడే దాన్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతాము. సో ఒక రొటీన్ ఎలా ఉండాలి, మార్నింగ్ ఈ టైంకి లేగాలి, ఈ టైంకి ఎక్సర్సైజ్ చేయాలి, ఈ టైంకి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, డేలో ఒక 2-3 టైమ్స్ చదువుకోవాలి. స్కూల్ ఉంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు కరోనా వల్ల లాక్డౌన్ పీరియడ్ కాబట్టి డేలో మనం స్ప్లిట్ చేసుకుంటాం. ఈ 2-3 టైమ్స్ షెడ్యూల్లో మనం చదువుకోవాలి, ఇన్ బిట్వీన్ ఆడుకోవాలి. ఒక 1 అవర్ సంథింగ్ మనకి స్క్రీన్ టైం, టీవీ టైం ఉంటుంది. సో వీ హ్యావ్ టు స్ప్లిట్ అవర్ డే ఇంటూ ఏ టైం టేబుల్. ఒక టైం టేబుల్ వేసుకుని ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి ఇది చేయాలి అని ఒక క్లారిటీ ఉన్నప్పుడు ఒక 1 వీక్ కష్టం అవుతుంది పిల్లల్ని మనం అది చేయించడానికి. అది ఒక 1 వీక్ మనం ఓపికగా, వీ నీడ్ లాట్స్ ఆఫ్ పేషెన్స్, ఓపికగా పిల్లలతో అది చేయించినప్పుడు ఆటోమేటిక్గా 8th డే పిల్లలే వచ్చి మనల్ని అడుగుతారు. ఇఫ్ దే ఆర్ లైక్ ఎర్లీ ఏజ్ కిడ్స్ అనుకోండి, బిలో 9 years ఆ పిల్లలైతే ఆ 1 వీక్ రొటీన్ వాళ్ళకి అలవాటు అవడంలో నెక్స్ట్ 8th డే 10th డే వాళ్ళు వచ్చి ఏమడుగుతారు, ఈ టైంకి నేను ఇది చేయాలి కదా, నువ్వు ఎందుకు చేయట్లేదు, నాకు వచ్చి హెల్ప్ చేయని పిల్లలే వచ్చి అడుగుతారు. సో పెద్దవాళ్ళ కన్నా పిల్లలు ఒక రొటీన్కి బాగా తొందరగా అలవాటు పడిపోతారు అండ్ దానికి స్టిక్ అయి ఉంటారు. మనం చూస్తూ ఉంటాం చిన్నపిల్లల్లో వాళ్ళకి ఏదైనా కొత్తది ఇచ్చినప్పుడు, కొత్త వ్యక్తిని చూసినప్పుడు, లేకపోతే కొత్త వస్తువు వాళ్ళకి ఇస్తున్నప్పుడు దే విల్ నాట్ అగ్రీ దాట్. ఎందుకు అంటే అది కొత్తగా ఉంది. అదే ఒక 10-15 days నుంచి అది వాళ్ళకి అలవాటు చేసాం అనుకోండి, దానికి అలవాటు పడిపోతూ ఉంటారు. సో అదే విధంగా ఒక రొటీన్ని మనకి హార్డ్లీ ఒక 1 వీక్, ఒక 15 days కష్టం అవుతుంది. కానీ ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్న వాళ్ళందరూ అలాంగ్ విత్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అందరూ మనం సపోర్ట్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి దానికి స్టిక్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా డిసిప్లైన్ అనేది అలవాటు అవుతుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే, వాళ్ళతో మనం కమ్యూనికేషన్ బిల్డ్ చేయాలి. ఎలాగా,
మనం చూస్తాము. ఒక మెమరీ గురించి మాట్లాడుకుంటే ఉదాహరణకి ఇక్కడ మనం ఒక 10 వర్డ్స్ని చూసి గుర్తుపెట్టుకోవాలి, ఒక 30 సెకండ్స్ అలాగా అని అంటే మనకి గుర్తుండదు. అదే విజువల్గా చూపించి అది గుర్తుపెట్టుకోమంటే మ్యాక్సిమం గుర్తుపెట్టుకుంటాము. ఎందుకు అని అంటే దాన్నే విజువల్ మెమరీ అని అంటారు. సో పిల్లలకి ఏదైనా నేర్పించినప్పుడు వాళ్ళతో కమ్యూనికేషన్ బిల్డ్ చేయాలి. వాళ్ళ సబ్జెక్ట్లో మనం ఏదైనా ట్రీ గురించి మాట్లాడుతున్నప్పుడు లైక్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి, ప్లాంట్స్ ఉంటాయి, ఈ సబ్జెక్ట్ని మనం వాళ్ళకి నేర్పించాలి. సో మన గార్డెన్లోకి తీసుకెళ్దాం. బేసికల్గా మన ఇంట్లో ఏముంటాయి, మన వెజిటబుల్స్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తూ కిచెన్లో మనతో పాటు మనం వంట చేసేటప్పుడు వాళ్ళని కూర్చోబెట్టుకోవడం. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ మనం పుస్తకం ముందు కూర్చోబెట్టే నేర్పించే అవసరం లేదు. సో వాళ్ళతో కమ్యూనికేషన్, ప్రతి యాక్టివిటీ మన హౌస్ హోల్డ్ యాక్టివిటీస్లో మన చుట్టూతా ఉన్నవి, మన ఎన్విరాన్మెంట్లో ఉన్నవి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తూ మనం వాళ్ళకి ఎడ్యుకేషన్ నేర్పించవచ్చు. ఎలాగా అంటే కమ్యూనికేషన్ బిల్డ్ చేస్తూ. అండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ, ఏదో నామతహా ఒక పుస్తకంలో చూడడం కాదు, విజువల్గా చూస్తున్నారు ప్రతిదీ. సో విజువల్గా చూసి నేర్చుకున్నప్పుడు వాళ్ళకి బాగా గుర్తుంటుంది. ఎలా ప్రతి మనిషికి విజువల్ మెమరీ సంథింగ్ డిఫరెంట్. డైరెక్ట్గా ఒక బుక్ చూసి చదవాలి, గుర్తుపెట్టుకోవాలి కన్నా విజువల్గా మనం ప్రాక్టికల్గా బయట చూసి నేర్చుకున్నవి ఇంకా స్ట్రాంగ్గా బ్రెయిన్లో ముద్ర పడిపోతూ ఉంటాయి. సో మనం సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకుంటూ విజువల్గా పిల్లలకి ఎక్కువ చూపిస్తూ నేర్పిస్తూ ఉంటే ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. అదేదో పెద్ద సబ్జెక్ట్ కాదు, ఒక చోట కూర్చుని చదివేది కాదు. సో ఎక్స్ప్లోర్ చేస్తూ వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ అని అంటే మనం వెళ్ళి ఇప్పుడు చదవాలి అని చెప్పవసరం లేదు. వాళ్ళే వచ్చి ఓకే నేను ఇప్పుడు చదువుకుంటాను అని ఎక్సైట్మెంట్తో ముందుకు వస్తూ ఉంటారు పిల్లలు. థర్డ్ పాయింట్ ఏంటి అని అంటే వాళ్ళకి చాయిసెస్ ఇవ్వాలి. ఖచ్చితంగా చాయిసెస్. నువ్వు ఇవాళ ఏం షర్ట్ వేసుకుంటావు, లేకపోతే నువ్వు ఇవాళ ఏ సబ్జెక్ట్ చదువుతావు, నీకు ఇవాళ ఏం చేయాలనిపిస్తుంది, ప్రతి ఆర్ట్ చేయాలనిపిస్తుందా, క్రాఫ్ట్ వర్క్ చేయాలనిపిస్తుందా, లేకపోతే గేమ్ ఆడుకోవాలనిపిస్తుందా. సో వీ హ్యావ్ టు గివ్ దెమ్ చాయిసెస్. వాళ్ళు ఒకవేళ ఏ ఆర్ట్ వర్కో క్రాఫ్ట్ వర్కో చూస్ చేసుకున్నారని అనుకుందాం. సో వీ కెన్ కమ్ టు ద ఫోర్త్ పాయింట్ హియర్. వాళ్ళకి చాయిస్ ఇస్తున్నాము, సో వాళ్ళకి ఇనఫ్ టైం ఇవ్వాలి. వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ ఎక్సైట్మెంట్తో మనం ఏం చేస్తూ ఉంటాము అని అంటే ఇది అలా చేయాలి, ఇలా చేయాలి, అక్కడ బయటకు వచ్చేస్తుంది, ఇది పాడైపోతుంది, ఇక్కడ ఇలా కట్ సో వీ హ్యావ్ టు లో అవర్ ఎక్సైట్మెంట్. వాళ్ళకి ఇనఫ్ టైం ఇవ్వాలి. ఒక 5 టైమ్స్ ఫెయిల్ అవుతాడు, 10 టైమ్స్ ఫెయిల్ అవుతాడు, లాస్ట్ 11th టైం వచ్చినప్పుడు హీ విల్ బి వెరీ ఎక్సైటెడ్. చాలా ఎక్సైటెడ్గా ఉంటాడు, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. మనం చూస్తూ ఉంటాం పిల్లలు చపాతీలు అవి చేస్తూ ఉంటారు, వాళ్ళకి రాదు, నీకు రావట్లేదనో ఏదో ఒకటి చెప్పేస్తూ ఉంటాం ఈజీగా. సో వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఫెయిల్ అయినా వెన్ దే ఆర్ లెర్నింగ్ దోస్ థింగ్స్ వాళ్ళు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటారు, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం వస్తుంది. సో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది బిల్డ్ అవుతుంది ఖచ్చితంగా. సో వాళ్ళకి చాయిసెస్ ఇవ్వాలి, వాళ్ళు చూస్ చేసుకుంది ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకి ఇనఫ్ టైం ఇవ్వాలి. నెక్స్ట్ 5th పాయింట్ ఏంటి అని అంటే ఎక్సర్సైజ్కి మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ మెంటల్ హెల్త్కి ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి తెలియచేస్తూ ఉండాలి. లాస్ట్ థింగ్ 6th వన్ ఏంటి అని అంటే బెడ్ రొటీన్ ఉండాలి. బెడ్ రొటీన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం పిల్లలకి ఏదైనా రావట్లేదు, చేయట్లేదు, చెప్పింది వినట్లేదు అని అంటే స్లీప్ థెరపీ అని ఉంది. ఎందుకంటే మార్నింగ్ అంతా కాన్షియస్ మైండ్ వర్క్ చేస్తుంది, మన సబ్ కాన్షియస్ మైండ్ నిద్దట్లో చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. దెర్ ఈజ్ ఎ 21 day స్లీప్ థెరపీ అని ఉంటుంది పిల్లలకి. మనం నైట్ టైమ్ అదే మనం ఏమైతే వాళ్ళ మార్పు కావాలనుకుంటున్నాం, వాళ్ళు చెప్పిన మాట వినట్లేదు. సో ఎగ్జాంపుల్గా ఎలా చెప్తాము అని అంటే పడుకున్నప్పుడు నువ్వు ఎంత బాగా మాట వింటావో, ఎవరు చెప్పినా వింటావు, నలుగురికి రెస్పెక్ట్ ఇస్తాము, చెయ్యాలి కాదు ఆల్రెడీ చేస్తున్నావు అనే మెసేజ్ని నిద్రపోతున్నప్పుడు మనం పిల్లలకి రెగ్యులర్ బేసిస్లో ఇస్తే సో అది చాలా ఇంపాక్ట్ఫుల్గా వాళ్ళు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు. దాన్ని సబ్ కాన్షియస్ మైండ్ మీద స్లీప్ థెరపీ అని అంటారు. సో ఇదే విధంగా బెడ్ టైం రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నిద్రపోయేటప్పుడు ఏవైతే పనులు చెప్తామో చేస్తామో అవి పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. సో అందుకని బెడ్ టైం రొటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కథలు చెప్తూ పాటలు పాడుతూ బెడ్ టైం రొటీన్ బిల్డ్ చేయాలి. సో మనం ఏం పాయింట్స్ చెప్పుకున్నాము అనేది మళ్ళీ ఒకసారి చెప్పుకునేటట్టయితే
ఫస్ట్ థింగ్ ఒక రొటీన్ ఉండాలి. సెకండ్లీ వాళ్ళతో కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ వాళ్ళకి చాయిసెస్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఆ తీసుకున్న చాయిసెస్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇన్నఫ్ టైం ఇవ్వాలి. ఎక్సర్సైజ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలి, అది డైలీ చేయడానికి ఎంకరేజ్ చేయాలి. అండ్ లాస్ట్ థింగ్ ఏంటి అని అంటే బెడ్ టైం రొటీన్ ఉండాలి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అవి సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అవుతాయి కాబట్టి వాళ్ళ యొక్క డిసిప్లిన్ కానివ్వండి, వాళ్ళ యొక్క నేచర్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో బెడ్ టైం రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.